నవ్యాంధ్రగడ్డ ప్రజలారా, తెలుగుదేశం పార్టీ అభిమానులారా, పేదల గడపల్లో రోదనలు తరిమేందుకు, నవ్యాంధ్ర ప్రజల బ్రతుకులు మళ్ళీ మార్చేందుకు అదిగో వస్తున్నాడు మన చంద్రన్న. పదండి, చంద్రన్న ఆశయాలకు అండగా ఉందాం. నమ్మకం పేదల సమ్మతం అదిగో చంద్రన్న ఆగమనం. ప్రగతి ప్రభంజనం జగతి నిరాజనం అదిగో వస్తుంది తెలుగు తేజం. జయ హో జయ హో జయ హో. గంగపట్నంలో ఆత్మీయ సమావేశం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ తరఫున వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ రావాల్సిన అవసరం, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది ఈ రాష్ట్రానికి. ఎందుకంటే ఈ రాష్ట్రం ఇప్పటికే కుక్కలు చింపిన ఇస్తరాకులాగా జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో 5 సంవత్సరాలు తయారైంది. సంపద సృష్టించి ఈ రాష్ట్రంలో ఆ సంపదలో వచ్చిన ఆదాయంతో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఒక నారా చంద్రబాబు నాయుడు గారే. కానీ కేవలం అప్పులు చేసి పప్పు బెల్లం పెట్టే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఇప్పటికే 7 సార్లు కరెంటు బిల్లు పెంచడం, పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు పెరిగిపోవడంతో సామాన్యుడు యొక్క ఆర్థిక పరిస్థితి కుదేలైపోయి ఉంది. రాష్ట్రంలో నిత్యావసర వస్తువులు 2014-19 చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈ ఆంధ్ర రాష్ట్రంలో నేలను చూస్తుంటే ఈరోజు నిత్యావసర వస్తువుల ధరలు చుక్కలను చూస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రజలందరూ పూర్తిగా ఈ యొక్క ప్రభుత్వాన్ని సాగనంపడానికి సిద్ధంగా ఉన్నారు. ఆక్వాకల్చర్ రైతుల్లో ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పారు 150 ఇస్తామని చెప్పేసి. సరే అని చెప్పేసి రైతులందరూ సంతోషపడ్డారు. అంటే వాళ్ళు వాదుల మీద ₹2 అంటే నేను ₹1.5 ఇస్తానంటే సరేనని నమ్మారన్నమాట. సరే ₹1.5, ₹2, ₹3 అనే రేటు కాదు, తెలియని బిల్లులన్నీ దాంట్లో వేసేసి మమ్మల్ని ముంచి పారేశారు వ్యవసాయంలో. గత 2 సంవత్సరాల నుంచి గవర్నమెంట్ ప్రమేయం లేకుండానే వడ్ల రేటు మంచి రేటు ఉంది కాబట్టి లాభమో నష్టమో రైతులకి తెలియకుండానే పోతుంది. అంతకుముందు అదే తక్కువ రేట్లో ఉన్నప్పుడు ఎంఆర్పికి అమ్మిస్తామని మేము తిరిగాం. సంవత్సరంలో నీళ్ళు 2 సంవత్సరాలు బాగా వచ్చినాయి. బాగా వస్తే దాన్ని పరిపాలనా వైఫల్యం చేతనే వెళ్ళవలు వచ్చి మేము మన పెన్నా నది తెగి రైతులు ముఖ్యంగా నష్టపోయాం. అదే పరిపాలన కానీ వాళ్ళు జవాబుదారీతనంగా కానీ ప్రయత్నించుంటే ఎప్పటికప్పుడు నీళ్లు వదిలేస్తుంటే ఒక్కసారి ఎలా వచ్చేది కాదు, మేమంతా మునిగిపోయేవాళ్ళం కాదు. ఈ మెయిన్ రైతులకు సంబంధించింది. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. మారుమూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో మెలిగారు. ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు, మీరే మన రాష్ట్ర ప్రగతి సౌధానికి పునాదులు.
అణుశక్తికి కోటి రెట్లు మీ శ్రమ శక్తి ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా పగలురే ఈ పార్టీకై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు పగలురే ఈ పార్టీకై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు ఎండనక వాననక క్షణం విశ్రమించక గుండెను జెండాను చేసి ఎగరేశారు మీ అందరి సహకారం మరువలేనిదే నాడు మీ ఐకమత్య బలం సాటిలేనిది నాడు సింహాలై చూపాలిక ఆంధ్ర పౌరుషం ఎన్నికలో నిలపాలి జాతి గౌరవం నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా ప్రాణాలను ధారపోసి ప్రగతి కొరకు మీరు ప్రజల గుండెలో పార్టీ ప్రతిష్ఠ పెంచారు ప్రాణాలను ధారపోసి ప్రగతి కొరకు మీరు ప్రజల గుండెలో పార్టీ ప్రతిష్ఠ పెంచారు ఏ పదవి ఆశించక విభేదాలు లేక ఆస్తులు కోల్పోయినా అండగా నిలిచారు లక్ష్య నాళ్ళ కన్నీళ్లకు వంట దొరికే పేదోళ్లకు నల్ల మబ్బుల్ని చీల్చేటి సూర్యుడురా దేవుడే ఇట్ట మనిషల్ల మారాడురా మన గడపల్లో పసుపల్లె ఉంటాడురా మన బాధల్ని మనసార వింటాడురా అన్న అంటే నేనున్నాను అంటాడురా వేమిరెడ్డి ప్రభాకర్ అన్నే ఉంటే వేళ పండగలన్నీ ఒక్కసారి వెల్లువైనట్టే తెలుగుదేశం జెండా బట్టి కదిలాడంటే ఇంకా తేట తెల్లం రాసుకోరా గెలుపు మనదే ఎన్నాళ్ళకెన్నాళ్ళకు ఎన్నెలొచ్చే నెల్లూరుకు ఇన్నాళ్ళ కన్నీళ్లకు పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా పెద్దలు కోవూరు నియోజకవర్గ తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేస్తున్న వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. గంగపట్నం సీనియర్ తెలుగుదేశం నాయకులు కొండూరు సుధాకర్ రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. జనసేన నియోజకవర్గ కోవూరు నియోజకవర్గ కోఆర్డినేటర్ చప్పెటి శ్రీనివాసరెడ్డి గారిని చిట్టిబాబు నాయుడు గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. పెద్దవాడ వంశీకృష్ణారెడ్డిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. నెల్లూరు పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని కోరుతున్నాం. పెద్దల్ని రామచంద్ర నాయుడు గారిని సాధారణంగా పార్టీలోకి ఆహ్వానిస్తూ అందరం కలిసి పనిచేయాలి. ప్రభాకర్ అన్నది అదేవిధంగా ప్రసాద్ యొక్క గెలుపుకి అందరం కృషి చేయాలని కోరుకుంటూ అదేవిధంగా పినపల్లి కృష్ణ చైతన్య కూడా పార్టీలో
చంద్రమోహన్ గారిని, మేనాటి వినయ్, దండిగొండ వంశీ కృష్ణ, కంసాని ధనంజయ, డోగు వెంకటకృష్ణయ్య, రాయసం వాసుదేవరావు, పినబలి మల్లికార్జునరావు, పినబలి శివప్రసాద్, దండిగుంట లింగయ్య నాయుడు, దండిగుంట సీతారామనాయుడు, దండిగుంట ప్రసాద్ నాయుడు, జ్యోతి ప్రీతం నాయుడు, మేడ మదన్ మోహన్ రెడ్డి, మేడ సీతారామయ్య, కేతిరెడ్డి నితిన్ రెడ్డి, వెంకరెడ్డి గారు, కోకిలగడ్డ మనోజ్ కుమార్, కోకిలగడ్డ చైతన్య, సిగనం మణిబ్రహ్మ, సిగనం కిషోర్, గొల్లపేట వంశీ, గొల్లపేట సుమన్, నాయుడు శ్రీనివాసులు, నాయుడు మునీంద్ర, ఒట్టిపల్లి హరిప్రసాద్, ఒట్టిపల్లి శూలాం, వనుముడి వెంకటేశ్వర్లు, వనుముడి శ్రవణ్ కుమార్, పన్నవాడి శివ, తాకిపల్లి భాస్కర్, కోయిలగడ్డ ఆశేషయ్య, కోయిలగడ్డ చందు, ఐలా వరప్రసాద్, సూరు వాసు, సూరు శివకుమార్, నవీన్. కాలువమూల కంట్రీ వాళ్ళు రెడీగా ఉండాలి. కాలువమూల కంట్రీగా గుంటక పరమామయ్య, గుంటక బ్రహ్మయ్య, గోళ్ళ రామచంద్రయ్య, షేక్ కాదర్ బాషా, షేక్ రహీం, షేక్ రఫీ, షేక్ మునీర్, షేక్ మౌలాలి, షేక్ బికారి, షేక్ నజీర్, షేక్ షరీఫ్, షేక్ బాషా, షేక్ వసీం, గుంటక సీను, గుంటక సూరి, వేము సునీల్, గుంటక శేఖర్, గుంటక సిద్ధు, ఆమార్ చిన్నయ్య, గుంటక భాస్కరయ్య, గుండ హరిబాబు, గోళ్ళ వెంకటయ్య, గోళ్ళ సునీల్, గోళ్ళ సురేంద్ర, రంగపట్నం జగాలు, శూలామయ్య, గోళ్ళ వెంకటేశ్వర్లు, గోళ్ళ చిన్నసుబ్బయ్య, గొట్టాల సునీల్, గొట్టాల సుధీర్, వసంతయ్య. శ్రీనివాసపురం నుంచి గుండాల శాసయ్య, గుండాల ప్రతాప్, ఏలూరు శేఖర్, మేనాటి కృష్ణయ్య, మేనాటి సుధాకర్, లేబూరు మల్లి, లేబూరు దశయ్య, పోట్ల చెంచయ్య, పుటేళ్ల వెంకయ్య, శాసయ్య, పోట్లూరు వెంకట శాసయ్య, చెండేటి సీనయ్య, ఇరగరాజు వెంకయ్య, ఇరగరాజు మల్లికార్జును, ఇరగరాజు శ్రీనివాసులు, ఉగ్గు వెంకటరత్నం, కోనేటి రమణయ్య, చెండేటి సురేష్ రెడ్డి, వేకుల సంచయ్య, మేనాటి శూలామయ్య, మేనాటి సుబ్రహ్మణ్యం, ఇనుగుంట సుబ్రహ్మణ్యం, ఆలపాకుల శూలామయ్య. చరితల నాయకుడా, పలుతరములు మము పరిపాలించర స్వామికుడా, పర్రి చైతన్యారెడ్డిని కూడా సమయము తెలియని సేవకుడా, యువనవ్యాంధ్రకు రమ్మని చెప్పు. మాట్లాడతాడు, రెండు మాటలు మాట్లాడు, తర్వాత అన్నట్టు రాష్ట్రమంతటా శాంతి క్రాంతి సంతోషాలు. నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి, నవ్యాంధ్ర పాలకుడై. మా ఆత్మీయులు మా కళ్యాణ్ రెడ్డి గారికి పూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాం. ఈ రోజు మేము ఇక్కడ ఈ కార్యక్రమానికి నిర్వహించడం చాలా సంతోషంగా గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఎందుకు అంటే ఈ రోజు గంగపట్నం గ్రామం ఇందుకూరుపేట మండలంలోనే ఒక మేజర్ పంచాయతీ, 6,000 ఓట్లున్న ఒక పంచాయతీ. ఈ గ్రామ అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. ఈ రోజు ఈ గ్రామానికి సంబంధించి చూసుకుంటే ఎన్నో సమస్యలున్నాయి. ఈ సమస్యలు తీరాలన్నా, ఈ గ్రామం అభివృద్ధి చెందాలన్నా
దేశంలో నరేంద్ర మోదీ నాయకత్వం, ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గారి విజన్, పవన్ కళ్యాణ్ గారి ఒక తెగింపు ఈ రాష్ట్రానికి ఎంతైనా అవసరం. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో గెలిచే ప్రతి తెలుగుదేశం ఎంపీ కూడా కేంద్రంలో పనులు చేయగలిగే కెపాసిటీ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా. అందుకని మనందరం కూడా మన గంగపట్నం గ్రామం అభివృద్ధి చెందాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ రోజు చూసుకుంటే గత 5 సంవత్సరాల్లో గ్రామ సచివాలయాలు పూర్తి చేసుకోలేకపోయాం. ఈ రోజు చూసుకుంటే గత 5 సంవత్సరాల్లో మనం డ్రైనేజీలు పూర్తి కాలేదు. 700-800 పల్లిపాలెం గ్రామంలో ఉన్న మత్స్యకారులకు సంబంధించి ఈ రోజు బ్రిడ్జ్ పూర్తి కాలేదు. ఈ రోజు తాగునీటి సౌకర్యం లేదు. ఇన్ని సమస్యలు ఉన్నాయి మన గ్రామంలో. ఇవన్నీ పూర్తి చేయాలంటే ఎన్డీఏ కూటమి మాత్రమే రావాలి. ఏదో గాలి ఉంది అనుకున్నారు. ఉత్తరాంధ్ర నుంచి తెలుగుదేశం ఇంగిపోతుంది. అది ఉత్తరాంధ్రలో ఎక్కడ చూసినా గ్లాస్ 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 పవన్ కళ్యాణ్ అంటున్నారు. ఇది వాస్తవం. నేను కొన్ని వందల శాంపిల్స్ తీశాను. ఉత్తరాంధ్రలో అనకాపల్లిలో కావచ్చు, విశాఖపట్నంలో కావచ్చు, కొన్ని వందల శాంపిల్స్ తీసాం. ఈ రోజు ఖచ్చితంగా మార్పు ఉంది రాష్ట్రంలో. ఆ మార్పును ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోవాలి. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. ఎందుకంటే భారతదేశం యువత 65% మంది యువత ఉన్నారు భారతదేశంలో. రాబోయే 25 సంవత్సరాలు అమృత్ కాల్ అంటారు. మన నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో అమృత్ కాల్ అంటే రాబోయే 25 సంవత్సరాలు 100 సంవత్సరాలు మన భారతదేశం ఇండిపెండెన్స్ కి వెళ్ళబోతుంది. భారతదేశం అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగబోతుంది. యువతికి ఉపాధి అవకాశాలు కలగాలన్నా, పావర్టీ తగ్గాలన్నా, మన రాష్ట్రం బాగుపడాలన్నా కూడా తెలుగుదేశం ఎన్డీఏ కూటమి రావాలి. ఈ రోజు సంక్షేమం గురించి మాట్లాడుతున్నారు. ప్రత్యేకంగా మన గంగపట్నం గ్రామం గురించి ప్రతి ఒక్కరికి తెలియాలి. ఎందుకంటే ఈ రోజు ఎంతో మంది చిన్న తరగతి, మధ్య తరగతి ఎక్కువ రైతులు ఎంత నష్టపోయారో మీ అందరికి తెలుసు. బిల్ స్టాప్ ఉన్నా కూడా మినిమం 15,000 రూపాయల కరెంటు బిల్లులు మన దగ్గర ఛార్జ్ చేస్తున్నారు. అవునా కాదా? ఎంత నష్టపోతున్నాం మనం, మీరందరూ కూడా ఆలోచించాలి. వేమిరెడ్డి దంపతులు ఎలాంటి ఆశించే వ్యక్తులు కాదు, దాతృత్వం కలిగిన వాళ్ళు. ఇలాంటి వారు మన నియోజకవర్గానికి ప్రతినిధులైతే, ప్రజాప్రతినిధులైతే ఊహించుకోండి అభివృద్ధి అనేది ఎలా ఉంటుందో. అలాంటి కాంబినేషన్ ఎంపీ ఎమ్మెల్యే 2 మనకి వేమిరెడ్డి దంపతులు అవడం అంటే అలాంటి ఎంత అదృష్టం ఆలోచించండి ఒకసారి. ప్రతి ఒక్కరు కూడా ఎటువంటి డీవియేషన్ లేకుండా, సెకండ్ ఆలోచన లేకుండా కూడా ప్రతి ఒక్కరు కూడా మన ఎన్డీఏ కూటమి అభ్యర్థి అయిన వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని, అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని, జిల్లాలో ఉన్న ప్రతి అభ్యర్థిని కూడా గెలిపించాలని మీ అందరి మనస్ఫూర్తిగా కోరుకున్నాను. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. ఇప్పుడు జనసేన హరిరెడ్డి గారిని మాట్లాడుతున్నారు. ముందుగా ఈరోజు మన ముఖ్య అతిథులు అభినవ దానకర్ణుడు, అపర భగీరథులు, స్నేహశీలి, మృదు స్వభావి, అజాత శత్రువు, రాబోయే రోజుల్లో మనకి కాబోయే ఎంపీ శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, అలాగే శ్రీమతి మనకి రాబోయే రోజుల్లో కోర్ నియోజకవర్గానికి కాబోయే ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి, వేదికను అలంకరించిన పెద్దలకు, నా గంగపట్నం గ్రామ సోదరులకు, సోదరిమణులకు, అన్నదమ్ములకు, నా సన్నిహితులకు, స్నేహితులకు అందరికీ కూడా జనసేన పార్టీ తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. చెరువుని దోపిడికి గురైపోతుంది సార్. మేము గంగపట్నం చెరువు మైపాల్లో కళ్యాణ్ రెడ్డి గారు మట్టి తీశారు. ఏ విధంగా తీశారంటే 1 ఎకరా పొలానికి 1,30,000, 1,40,000 ఎకర కట్టి రోడ్డు అంతా కూడా జెండాలు పెట్టి ఒక సిస్టమ్ ప్రకారం, ఒక ప్రోటోకాల్ ప్రకారం తీసుకొని మట్టిని సవ్యంగా దుర్వినియోగం కాకుండా, రైతు కూడా నష్టపోకుండా చేశారు. చాలా మంచి పని అదండి. స్వలాభం చూసుకోకుండా చేశారు. గంగపట్నంలో అలా జరగలేదు సార్. ఎక్కడ పడితే అక్కడ నోరు వదిలేసి నోరు లేవడు తెచ్చేశారు. ఈ రోజు ఉన్నదే ఎకరా పొలం వాళ్ళని కబ్జా చేసి బెదిరించి మట్టి ఎత్తేశారు సార్. చెరువు జోలికి పోకుండా చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది సార్. అమ్మగారి మీద, మీ మీద, ఇద్దరి మీద. గంగపట్నం చెరువు జోలికి పోవాలంటే ఒక్కొక్కడికి మీరు గుర్తు రావాలి, జనసేన గుర్తు రావాలి, తెలుగుదేశం, బీజేపీ అందరూ గుర్తు రావాలి. తర్వాత సార్ సచివాలయం ఇంతవరకు కంప్లీట్ కాలేదు సార్. మా కమ్యూనిటీ హాల్ ఉంటే అన్ని పథకాలకి, అన్ని కార్యక్రమాలు దాంట్లో చేసుకునే వాళ్ళవి. ఆ కమ్యూనిటీ హాల్ ని
మానస పుత్రిక జగన్మోహన్ రెడ్డి గారు మానస పుత్రిక అనేటువంటి సచివాలయాలు పూర్తి చేయకుండా కమ్యూనిటీ హాల్ని వాడుతూ ఉన్నారు. మేము రక్తదానాలు చేసేవాళ్ళు, ఉచిత వైద్య శిబిరాలు చేసేవాళ్ళు. మాకు ఇప్పుడు అటువంటి కార్యక్రమాలు ముస్లిం సోదరులు పెళ్లిళ్ళు కూడా దాంట్లో చేసుకునేవాళ్ళు. అది కూడా లేకుండా కమ్యూనిటీ హాల్ని కబ్జా చేసి అక్కడెక్కడో ఊరి చివర దాన్ని సచివాలయాన్ని కడుతూ ఉన్నారు. తర్వాత సార్ పొర్లు కట్ట తెగిపోయిన తర్వాత ఆక్వా రైతులు పూర్తిగా నిండా మునిగిపోయారు. ఇక్కడ ఆక్వా ఆధారిత రైతులు ఎక్కువ పూర్తిగా మునిగిపోయారు. అప్పుడు 90% ఉన్నది, ఇప్పుడు 10% కూడా చేయట్లేదు. కారణం ఏంటంటే నా లాంటి వాళ్ళు కూడా ఆక్వా అయితే నా శక్తికి తగ్గట్టు 25 లక్షలు కోల్పోయిన ఆ రోజు. కానీ ఇప్పుడు బిల్లు స్టాప్లో పెట్టినా సరే ట్రాన్స్ఫార్మర్ 15,000 పడుతుంది సార్. ఒక ట్రాన్స్ఫార్మర్ కి 24 hours కి 15,000 రూపాయలు పడుతుంది. మేము ఎక్కడ తిరుగుతున్నా సరే జీరో బిల్ రావాల్సింది 15,000 తిరుగుతుంది. మీరు పెద్దలు కొంచెం చొరవ చూపి మన కోవూరులో ముఖ్యంగా ఈ 5 మండలాల్లోకి ఇందుకూరుపేట మండలం కావచ్చు, ఉడలూరు కావచ్చు, కొడవలూరు కావచ్చు, ఆక్వా ఆధారిత మండలాలు ఇవి. పెద్ద మనసు అర్థం చేసుకొని చేయాలి. తర్వాత VPRSR గురించి మీకు అందరూ కూడా చెప్పాల్సిన అవసరం లేదు. మన ఊర్లో కూడా VPR వాటర్ ప్లాంట్ కట్టింది, కండిగలో కూడా కట్టింది. చుట్టుపక్కల మన తెగిపోయిన KR కాలనీలో కూడా తెగిపోయి రాజు కాలనీ గందరగోళం అయిపోతే అక్కడ కూడా బస్ షెల్టర్ కట్టించారు, పైపులు నేర్పించారు. మన చుట్టుపక్కల కూడా VPR ఈజ్ ఎ బ్రాండ్ అంటారు. అంటే పేరు కాదు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పేరు కాదు, ఒక శక్తి. రాబోయే రోజుల్లో కాపాడుకోవాల్సిన బాధ్యత, గెలిపించుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అభిమానులారా, ఎవరు కూడా దోపిడీకి గురి కావద్దు. మనకి అధికారం లేనప్పుడే ఒక ఇంట్లో 2 పెన్షన్లు కూడా ఇప్పించున్నాం. మనం ఒకే ఇంట్లో 2 పెన్షన్లు ఇప్పించున్నాం. ఒక్క టర్మ్ అధికారం ఇచ్చి చూడండి. మిమ్మల్ని గెలిపించడానికి పవన్ కళ్యాణ్ గారు ఎలా అయితే కష్టపడుతున్నారో జనసేన పార్టీ తరఫున మిమ్మల్ని అందరూ కూడా గెలిపించడానికి సాయశక్తులు కష్టపడతారు. మన వెనక పవన్ కళ్యాణ్ గారు ఆశీస్సులు ఉన్నాయి. పెద్దలు ప్రభాకర్ రెడ్డి గారు, శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఆశీస్సులు దండిగా మెండుగా ఉన్నాయి. దయచేసి ఎవరు కూడా దోపిడీకి గురి కావద్దు. ఓటు అనే ఆయుధాన్ని రేపు మే 13వ తేదీ బాక్సులు బద్దలయ్యే విధంగా ఎటువంటి ప్రలోభానికి లొంగకుండా ప్రత్యర్థుల గుండెల్లో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు అంటే ఒక్కొక్కడు పోసుకోవాలి. 13 తర్వాత సమయం తక్కువ ఉంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఎన్డీఏ కోవూరు నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి పెద్దలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని మాట్లాడుతున్నారు. అందరికీ గంగపట్న గ్రామ సోదర సోదరి మండలికి, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం నాయకులకి, జన సైనికులకి, అందరికీ కార్యకర్తలకి, వేదిక మీద ఉన్న పెద్దలకి అందరికీ నా నమస్కారాలు. ఈరోజు ఇక్కడ రామచంద్ర నాయుడు గారు, చైతన్య నాయుడు గారు పార్టీలో చేరడం జరిగింది. వాళ్ళతోటి వాళ్ళ అనుచరులు చాలామంది చేరారు. తెలుగుదేశం పార్టీ మీద, మా మీద అభిమానం చూపించి, తెలుగుదేశం పార్టీ అయితే అధికారంలోకి వస్తే మన పల్లెలు పట్టణాలుగా అభివృద్ధి చెందుతాయనే ఉద్దేశంతో వాళ్ళు ఈరోజు ఇక్కడ పార్టీలో చేరడం జరిగింది. మీకందరికీ తెలిసిన విషయమే. నేను 2 రోజుల ముందే గంగపట్నం వచ్చాను. మీ సమస్యలన్నీ విన్నాను, మీ స్థానిక నాయకులు చెప్పిన సమస్యలన్నీ విన్నాను. మనం ఆ సమస్యలన్నీ తీర్చుకోవాలంటే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావాలి. ఎందుకంటే వైసీపీ నాయకులకి మాటలు ఎక్కువ, చేతలు తక్కువ. కాబట్టి వాళ్ళు మేము 6 సార్లు ఎమ్మెల్యేలు అయ్యాం, 7 సార్లు ఎమ్మెల్యే అయ్యాం అని చెప్తున్నారే కానీ ఏ గ్రామానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, నేను మొట్టమొదట ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చాను కాబట్టి నాకు ఇదే మొదటిసారి ప్రతి గ్రామానికి తిరగడం. ఇన్ని గ్రామాల్లో ఏ గ్రామంలో కూడా అత్యంత అవసరమైన మంచినీళ్ళే చాలా కొరతగా ఉన్నాయి. ఎక్కడ వాళ్ళకి నీళ్లు సరిగ్గా లేవు. మిగతావన్నీ వేరే, ఇళ్ళు లేవు, రోడ్లు లేవు, డ్రైనేజ్ సిస్టమ్ బాగాలేదు, అదంతా వేరే. కానీ తాగడానికి నీళ్లు లేవు. మరి వీళ్ళంతా ఏం అభివృద్ధి చేశారో తాగడానికి నీళ్ళే ఇవ్వకుండా ప్రజల్ని ఇలా మాడుస్తున్నారు. కాబట్టి ఇవన్నీ పోవాలంటే మనం తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి తెచ్చుకోవాలి. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు, గత 5 సంవత్సరాలు కాకుండా అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడే మీ అందరికీ ఇళ్ళు వచ్చాయని, ఏదైనా ఇళ్ల పట్టాలు కానీ, రోడ్లు కానీ అన్ని అభివృద్ధి జరిగింది. కాబట్టి మీరందరూ, నేను ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థి, ఎమ్మెల్యే అభ్యర్థిగా కోవూరు నియోజకవర్గం నుంచి మీ ఆడపడుచుగా, అదేవిధంగా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మేమిద్దరము మీ ముందుకు వచ్చాము. మీరందరూ మీ పవిత్రమైన ఓటు వేసి మమ్మల్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను.
అందరికీ నమస్కారం. ఆక్వా రైతులను కూడా తప్పకుండా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆదుకుంటామని చెప్పి మాటిస్తున్నాను. పెద్దలు ఎన్డీఏ ఉమ్మడి నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థులు అయినటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని మాట్లాడవలసిన కోరుతున్నాను. వేదిక మీద ఉన్న పెద్దలు, వేదిక ముందున్న మీ అందరికీ నా నమస్కారం. ఈరోజు గంగపట్నం రావడం, ఇంతమంది పార్టీలో చేరడం చాలా సంతోషం ఈరోజు. ఎందుకంటే ఈరోజు కందుకూరు పోయాను, అక్కడ చేరికలే, నెల్లూరులో చేరికలుని పోలేకపోయాను, చేరికలుని ఎందుకంటే ఈ కార్యక్రమానికి వస్తున్నాం. ఇక్కడ వస్తే చేరికలు, ఈరోజు ఇక్కడ కూడా దాదాపు 100 పైన ఉన్నట్టున్నారు ఇక్కడ చేరికలు కూడా. ఈ చేరికలతోటే మీరు తెలుసుకోవచ్చు తెలుగుదేశం ప్రభుత్వం రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వం అని. మనందరం చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేసుకొని ముఖ్యమంత్రిని చేసుకోవాలా, ఎన్ని ఆ కుర్చీలో కూర్చోబెట్టాలా, మనందరి బాధ్యత అది. ఆయన ముఖ్యమంత్రి కూర్చుంటేనే అభివృద్ధి అనేది. ఈరోజు మనం ఎన్డీఏలో, ఆ ఎన్డీఏ కూటమిలో మనం కూడా ఆ ముగ్గురులో తెలుగుదేశం, జనసేన, బీజేపీ మనకి ఎన్డీఏలో ఉండడం చాలా అదృష్టం. ఎందుకంటే ఈరోజు ఆర్థిక పరిస్థితులు మీ అందరికీ తెలుసు, ఆంధ్రప్రదేశ్ పరిస్థితి. మనకి రేపు ఖచ్చితంగా మనం తెలుగుదేశం గవర్నమెంట్ ఫామ్ అవుతుంది. ఆర్థికంగా మనం చాలా ఇబ్బందుల్లో ఉన్నాం. మనకి ఈరోజు ఎన్డీఏలో ఉన్నాము కాబట్టి మనకు ఇచ్చేది ఎన్డీఏ ప్రభుత్వం సెంటర్లో, ఆర్థికంగా మనకి చాలా సపోర్ట్ ఉంటుంది పైన నుంచి. మీరు ఇప్పుడే కోరుకున్నట్టు ఈ అభివృద్ధి అవసరం. గంగపట్నమే తీసుకోండి, ఇప్పుడు కోరుకున్నట్టు చాలా పనులు చేయాల్సిన దానికి ఏదైనా కానీ మనకి ఆర్థికంగా ఇబ్బంది ఉంది కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ లేనిదే చేయలేం. ఈ రోజు మనం ఆ కూటమిలో ఉన్నాం కాబట్టి మనకి ప్రభుత్వానికి ఆర్థికంగా ఇబ్బంది ఉండదు. సో ఈ గంగపట్నమే కాదు, ప్రతి దగ్గర కూడా రోడ్లు అయితేమి, డ్రైన్లు అయితేమి, ఇంకోటి ఏదైనా కానీ మనకి ఆర్థికంగా ఇబ్బంది లేకుండా ఇటువంటి పనులు కూడా ముందుకు చేసుకోవచ్చు. అట్నే యువతలు చూస్తే ఉద్యోగాలు లేవు. అది కూడా ఒకటి. నేను ఎంపీగా నన్ను గెలిపిస్తే ఇక్కడ మనకి దాదాపు 4-5 వేల ఎకరాలు ఇఫ్కో, మన రాజపాలెం దగ్గర ఇఫ్కో ల్యాండ్స్ ఉన్నాయి. అక్కడ మనకి పరిశ్రమలు తెచ్చి సెంట్రల్ నుంచి పర్మిషన్ తీసుకోవడం, డిఫెన్స్ నుంచి ఒక ఫ్యాక్టరీ కూడా వచ్చే పరిస్థితి ఉంది. దాదాపు 4,000 కోట్ల ఫ్యాక్టరీ ఒకటి డిఫెన్స్ ది, అక్కడ ప్రపోజల్ కూడా ఉంది. అది వచ్చిందంటే మీకు యువతకి ఎంప్లాయ్మెంట్ అనేది చాలా అవసరం ఈ రోజు ఉండే పరిస్థితుల్లో. దానికి మనకి ల్యాండ్ ఉంది, అట్టే పోర్ట్ ఉంది దగ్గర, మనకి అన్ని వసతులు ఉన్నాయి. ఇన్ని వసతులు పెట్టుకొని కూడా మనం ఒక్క పరిశ్రమ కూడా తేలేకపోయాం. బట్ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ముఖ్యమంత్రి అయితే ఖచ్చితంగా మనకి ఇండస్ట్రీస్ కానీ దేనికైనా ఇబ్బంది ఉండదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడే ఒక బ్రాండ్. ఆ బ్రాండ్ మన దేశంలోనే కాదు, ప్రపంచంలోనే ఒక బ్రాండ్. క్యూ కట్టి ఇండస్ట్రీస్ కి క్యూ కట్టి వస్తారు మనకి ఆంధ్రాకి. సో మీ అందరూ గుర్తుపెట్టుకోండి, సైకిల్ గుర్తుకేసి ప్రశాంతిని గెలిపించండి. మీ కోవూరు కాన్స్టిట్యున్సీ నుంచి, అట్టే నన్ను నెల్లూరు పార్లమెంట్ నుంచి సైకిల్ గుర్తుకేసి గెలిపించాలా. ఈరోజు ఈ గ్రామంలో ఇంతమంది పార్టీలో చేరారు అనే దానికి మళ్ళీ కూడా చెప్తున్నాను, చాలా సంతోషం. ప్రతి ఒక్కరూ కూడా కలిసి పని చేసుకోవాలా. ఎక్కడ ఎటువంటి చిన్న ఇబ్బందులు ఉన్నా ఖచ్చితంగా మా దగ్గరికి రావచ్చు, ఇబ్బంది లేదు. ఇప్పుడు మీ ప్రస్తుత ఎమ్మెల్యే గురించి చెప్పాలంటే అనవసరమైన మాటలు మాట్లాడుతూ అతనికి తెలిసి ఓడిపోతాడని.
దాన్ని తీసుకోలేక ఏదో ఒక నిందలేసి ఏదో ఒకటి మాట్లాడుతూ ఉన్నాడు. దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. అట్నే ఇప్పుడు నాకు పోటీగా వైఎస్ఆర్సీపీ తరఫున విజయసాయిరెడ్డి, మీ అందరికి తెలుసు మే 13 ఎలక్షన్లు కాగానే 14 మళ్ళీ మీ ఒక్కరికి దొరకడు. ఫోన్ చేసినా ఫోన్ కూడా ఎత్తుకునే పరిస్థితి లేదు. గుర్తుపెట్టుకోండి, ఒక్కటి చెప్తుండా, మళ్ళీ మీకు విజయసాయిరెడ్డి అనే వ్యక్తి మీకు దొరకాలంటే మళ్ళీ మీరు ఢిల్లీ పోవాల్సిందే. మీరు ఢిల్లీకి పోయేది లేదు, అతను మీకు దొరికేది లేదు. ఇది గుర్తుపెట్టుకోండి. నేను నెల్లూరులో ఉండేవాడిని. నేను ఎప్పుడు కూడా మీ మనిషిగా మీరు గుర్తుపెట్టుకొని, వాళ్ళు చెప్పినట్టు 4 గేట్లు ఉంటాయి ఇంటికి, అటువంటి ఏమి లేవు. ఎప్పుడు కూడా మా గేట్లు ఎప్పుడు తెరిచి ఉంటాయి. ఎప్పుడు కూడా మీరు అందరూ ఏ ఇబ్బందులు ఉన్నా రావచ్చు. అవన్నీ మీరు నమ్మొద్దు. నేను చెప్పేది మీ మనిషిగా, మేమిద్దరం మీ మనిషిగా మేము ఎప్పుడు కూడా 24 గంటలు మీకు ఎప్పుడున్నా ఏదున్నా సమస్య ఉన్నా మీరు రావచ్చు. మీ అందరికి కూడా మళ్ళీ చాలా సంతోషం మీరు అందరూ పార్టీలో చేరడం. ఈరోజు పార్టీ కూడా చాలా బలం అయింది. ఈరోజు మన ప్రశాంతమ్మని గెలిపించండి, మన ప్రభాకర్ రెడ్డి గారిని ఓట్లేసి గెలిపించండి. గంగాపట్నంలో ఏమి కావాలన్నా నేను చేయించి పెడతాను. ఈరోజు మీ అందరి ముందు నిర్భయంగా చెప్తున్నాం, ప్రశాంతమ్మ గారిని అత్యధిక మెజార్టీలో గెలిపించండి. అలాగే ప్రభాకర్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీలో గెలిపించండి. ఈ గంగాపట్నంలో ఏ పని కావాలన్నా నాది పూచి ఇస్తున్నాను మీ అందరికీ. ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా పూర్తి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు. ధన్యవాదాలు. జై హింద్. జై హింద్.